మనం హాఫ్ ఫ్రీగానే చేసాం కదా ఈరోజు. ఆ రోజు ఫుల్ డే పెడుతున్నాం. అయితే మనము ర్యాపిడో చేసాం కదా, ర్యాపిడో అయిపోయింది. ఫస్ట్ మనం బైక్ తీసుకున్నాం. సరే కాకపోతే బైక్ పార్క్ చేసి మనం వీడెందుకు ఇంత అరే బైసాప్ వీడెందుకు ఇంత ఫన్నీగా కూర్చున్నాడు చూడండి. ఏం రే ఇదేం మాస్రా నాయనా, ఎలా కూర్చున్నాడు చూడండి. దిగడు కూడా మళ్ళీ ఇట్లా దిగండి. ఓకే, ఇప్పుడు మన బస్ టైం వచ్చేసి ఈ డిస్టిక్ నుంచి వేరే డిస్టిక్ వెళ్ళాలి మనం. గైస్ కొంతమందే ఉన్నారు. సరే, ఈ కొంతమందితోనే మనం హై స్పీడ్లో వెళ్దాం వేరే ఊరికి. జాగ్రత్తగా నడపాలి. అసలే చాలా డబ్బులు పెట్టి ఉన్నాయి దీన్ని. అయినా వీడు బస్సులో ఉన్నా కూడా హెల్మెట్ పెట్టుకున్నాడు. అమ్మో, ముందల కారు ఉంది, తిప్పుకోవాలి. అవసరం 2 కార్లు ఎక్కువ ఎదురుగా వచ్చినప్పుడల్లా ఇట్లా చూసుకోవాలి, లేదంటే గాయస్ మన ఆ పాపు అతను పోనీ. గాయస్ మన బోట్స్ ఇక్కడనే ఉంటాయి గాయస్. ఇక్కడనే ఉంటాయి మన బోట్స్ కూడా. ఇటు పెట్టానా అటు పెట్టానా ఏమోలే. ఆ కారు చూడండి ఎట్లా నడుపుతుండో రఫ్గా. నడిపేది మనం అనేది ఇతరులని. ఓకే 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 ఇప్పుడైతే మనం వేరే ఊరికైతే వెళ్ళాలి. స్పీడ్లో పోతున్నాను నేను, మరీ అంత స్పీడ్లో పోతలేను. 40 పోతున్నా అంతే. వచ్చేస్తున్నాను, దగ్గరనే ఉన్నాను. రైల్వే స్టేషన్ కాడ ఫస్ట్ ఈడ కొంతమందిని దింపాలి. దిగిపోతారు. గాయస్ కొంతమంది అయితే దిగిపోయారు. మనం సిటీ లోపలనే చేస్తాం మరి అంత. ఇప్పుడు మనం కొంతమంది రైల్వే స్టేషన్లో కొంతమందిని చెప్తా. ఎక్కడో రైల్వే స్టేషన్ ఇక్కడే ఉంది కదా, ఇక్కడ స్టాప్ వేసుకుందాం. ఓకే, దిగుతున్నారు. ఓకే గాయస్, చాలామంది అయితే ఇక్కడే దిగిపోయారు, ఎక్కువ మంది. కార్బోని అరే టర్న్ తీసుకొని వస్తలేదు. ఓకే ఇక్కడ కొంతమందిని ఆపేసాయి.
ఒకసారి మనం వెళ్ళి చూద్దాం లోపల ఏముంటుందో. గాయస్ మనం ట్రై చేద్దాం లోపల ఏముంటుందో, తర్వాత చూద్దాం. ఇప్పుడైతే వాళ్ళు దిగిపోని. ఓకే, చాలామంది దిగేస్తున్నారు. జురాసిక్ పార్క్ చాలామంది వెళ్ళారు. మెల్లగా తీస్తున్నా. స్పీడ్ ఎక్కువ పోవట్లేదు గాయస్ ఇదైతే, మరి ఎందుకు నాకు అర్థం కాదు. బస్సు కాబట్టి హెవీ వెయిట్ ఉంటుంది కాబట్టి అదొక లాజిక్ పెట్టినట్టు స్పీడ్ వెళ్ళదని. కానీ బస్సు కూడా స్పీడ్ వెళ్తుంది అన్నమాట. యా, లెట్స్ గో. అమ్మో, ఇప్పుడు స్పీడ్గా పోతుంది. ఓకే గాయస్, ఇక్కడ దింపేద్దాం. చాలామంది పెట్రోల్ కొట్టేసుకుందాం. వెనక్కి తీసుకురా. కొట్టు బాబు. ఓకే, ఇలా నడుపుతూనే ఉండాలి ఇంకా రాత్రి వరకు. ఇక్కడ నాకు తెలిసి చాలామంది ఉన్నారు కాబట్టి బస్సులో. ఈరోజు కాదనుకుంటుంది బోట్ ఫిషెస్ పట్టడానికి. ఈరోజు కుదరదు అనుకుంటున్నా. రేపు అవుతుంది, రాత్రి అవుతుంది ఇంటికి వెళ్ళడానికి అనుకుంటున్నాను, ఎందుకంటే చాలామంది ఉన్నారు. ఓకే ఓకే, ఇదైతే వెళ్తుంది. అగో అక్కడ టన్నెల్ ఉందా, ఆ టన్నెల్ కాడ కొంతమందిని అయితే దింపాలి. వాయిస్ ప్రాపర్గా వస్తలేదు ఎందుకంటే నోరు వెనకపోతుంది. ఎండాకాలం కదా, ఎక్కువసేపు ఇక్కడ గేమింగ్, ఇక్కడనే కూర్చుంటే. మరి ఇక్కడ ఎందుకు దింపమంటారో నాకు అర్థం కావట్లే. ఎంతసేపు వెయిట్ చేయాలి. తీసాడు గనీడు, కాల్చిరా. ఓకే గైస్, వాళ్ళైతే దిగిపోయారు. మనం వెళ్తే స్పీడ్గా వెళ్ళిపోదాం. చూడండి, ఒక స్పీడ్లో వెళ్తున్నాం. దేనికైనా గుద్దినమా ప్రాబ్లం కొంచెం కాదు, మస్తు అవుతుంది. ఇప్పుడు ప్లేన్ ఏరియాస్లో దింపాలంట కొంతమంది. ఈరోజు 5,000కి ఎక్కువైనా వచ్చేటట్టు ఉంది. ఓకే, ఇదేంటి మరీ ఇంత స్లో అవుతుంది? ఓకే గ్యాస్, ఇదే మన స్టాప్. ఇక్కడ దిగుతున్నారు వాళ్ళు.